సాయంకాల కూడిక నిమిత్తము యోవేలు గ్రంథం 1 అధ్యాయము 13 మొదటి భాగం. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. కాబట్టి ఇక్కడ యోవేలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అనే మాట చెప్తున్నాడు. ఎందుకు? యోవేలు గ్రంథం 2 అధ్యాయము 25 విడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అన్న నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. కాబట్టి ఇక్కడ మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసిన మహా పంటను ఆయన మరలా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మిడతలు లోకానికి సాదృశ్యం, గొంగలి పురుగులు దుష్టులకు సాదృశ్యం, తర్వాత పసరు పురుగులు, ఈ యొక్క చీడ పురుగులు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి బలత్కారులకు సాదృశ్యంగా ఉంది. ఈ మాట యెషయా గ్రంథము 13 రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 13 11 లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి, అహంకార అతిశయమును, బలత్కార గర్వమును. కాబట్టి ఈ మిడతలు, తర్వాత గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, లోకుల చెడుతనానికి, దుష్టుల దోషానికి, అహంకార అతిశయానికి, బలత్కార గర్వానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ నలుగురు నాశనం చేసినటువంటి పంటను, తినివేసినటువంటి పంటను దేవుడు మరలా ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి మరలా తీసుకోవాలి అంటే సంతోషం అనేది మన హృదయంలో రావాలి. ఆ సంతోషం మన హృదయంలో రావడానికి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట యోవేలు గ్రంథం 1 అధ్యాయం 13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అని అంటున్నాడు. కాబట్టి యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ఎందుకు మనము గోనె పట్ట కట్టుకొని అంగలార్చాల? దేని విషయము అంగలార్చాల? దేని విషయం చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథం 9 అధ్యాయము 3 దానియేలు గ్రంథం 9 అధ్యాయము 3 దానియేలు ఇక్కడ ప్రజల యొక్క దోషముల విషయమై ఆయన అంగలార్చేవాడుగా ఉన్నాడు. 9:3 అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. కాబట్టి ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉంచినాడు. తర్వాత ప్రార్థన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. కాబట్టి నిబ్బరాన్ని చేసుకున్నాడు. గోనె పట్ట కట్టుకోవడానికి, అంగలార్చడానికి, ప్రజల పాపంలో ఒప్పుకోవడానికి ఆయన సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఆమోసు గ్రంథం 8 అధ్యాయము 10 చూస్తే, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకుని చేస్తుదను. అందరి తలలు బోడి చేస్తుదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకనికి ఇక్కడ మీ పాటలను ప్రలాపంగా మార్చుదును. తర్వాత ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును. కాబట్టి ఎలాంటి దుఃఖాన్ని దేవుడు మనకు పుట్టిస్తాడంట? ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను నీకు పుట్టింతును అని అంటున్నాడు.
అంటే ఒకడే కుమారుడు ఉన్నటువంటి తండ్రి తన కుమారుడు చనిపోతే ఎంత దుఃఖముతో ఏడుస్తాడో, అలాంటి దుఃఖాన్ని నేను మీకు పుట్టిస్తాను అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు అంటున్నాడంటే, ప్రజల యొక్క పాపం బట్టి దేవుడి మాట చెప్తున్నాడు. తర్వాత యోనా గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూసినట్లయితే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే, నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరు గోనె పట్ట కట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మహా ఉగ్రత వస్తుందని నినివే ప్రజలకు తెలిసినారో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గోనె పట్ట కట్టుకున్న వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గోనె పట్ట అనుభవము, అంగలార్చే అనుభవము ఎవరిలో చూస్తున్నామంటే దానియేలులో చూస్తున్నాం. దానియేలు ఎందుకు అంగలారుస్తున్నాడంటే ప్రజల పాపాన్ని ఒప్పుకోవడానికి నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయాన్ని చూస్తున్నట్లయితే, ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఎందుకు వాళ్ళ వాళ్ళ జీవితంలో సంతోషం దుఃఖకరంగా మార్చబడుతున్నది అంటే, వారి యొక్క పాపమును బట్టే వారి సంతోషము దుఃఖకరంగా మార్చబడుతున్నది. మూడో విషయాన్ని చూసినట్లయితే, యోనా గ్రంథం 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో అక్కడ నినివే ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. అల్పులేమి, గనులేమి, సామాన్యులేమి అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? గోనె పట్ట కట్టుకున్నారు. కాబట్టి ఈ గోనె పట్ట అనేటువంటి అనుభవము, అంగలార్పు అనేటువంటి అనుభవము ఎందుకు వస్తున్నదంటే పాపమును బట్టి వస్తున్నది. కాబట్టి పాపమును బట్టి ఈ యొక్క ఏడ్పు, అంగలార్పు అనేది మానవునిలోకి వచ్చింది. సంతోషం లేదు, దుఃఖం వచ్చింది. అయితే దుఃఖ దినాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు? యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో మీరు అంగలార్చండి అని చెప్తున్నాడు. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ఎప్పుడు అయితే మనం అంగలార్స్తామో దేవుని దయను మనం పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. కాబట్టి వస్తే ఏం జరుగుతుంది? దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం చూపెడతాడు. కాబట్టి ఎప్పుడైతే మనము కన్నీళ్లు విడుచుతామో దేవుడు మన మీద తన కరుణా వాత్సల్యాన్ని చూపెట్టే దేవుడుగా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగించుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనో అందురు గదా అని వేడుకొనెను. కాబట్టి ఇక్కడ యాజకులు పరిచర్య చేసే వాళ్ళు వేడుకుంటున్నారు. దేవుని ప్రజల విషయమై వాళ్ళు వేడుకుంటున్నారు. కాబట్టి దానియేలు చేసింది అదే. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు ఆయన అంగలార్చి ఆయన గోనె పట్ట కట్టుకొని ఆయన ఏడ్చినాడు. నినివే ప్రజలు కూడా వారి పాపం విషయమై వాళ్ళు ఏడ్చినారు. ఎందుకు? వాళ్ళ పాపం బట్టి వాళ్ళకు ఏడుపు, అంగలార్పు వచ్చింది. ఇప్పుడు యోవేలు కూడా చెప్తున్నారు 2వ అధ్యాయము 17వ వచనంలో, యాజకులు అంటే ప్రార్థన చేయవారు, దేవుని సేవకులు, తర్వాత ఇంకా ఎవరు? దేవునికి పరిచర్య చేసే వాళ్ళు అంటే విశ్వాసులు, వీళ్ళందరినీ కూడా ఏమని చెప్తున్నాడు? ఏడవండి అని చెప్తున్నాడు. ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? అన్యజనులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. అన్యజనులు ఏమంటారు? వీళ్ళ దేవుడు ఏమాయనో అని అంటారు. కాబట్టి దేవా మరి ఇక
ఇక్కడ దేవుని ప్రజలను మరి ఏం చేయొద్దు, వారిని అవమాన పాలు చేయొద్దు. తర్వాత వాళ్ళ మీద నువ్వు జాలి వేసుకో, వాళ్ళ మీద నువ్వేం చెయ్యి, జాలి ఉంచు. వాళ్ళ పాపమును బట్టి నువ్వు వాళ్ళ పాపమును బట్టి వాళ్ళకి ప్రతిదండన చేయకు, వాళ్ళ మీద జాలి చూపెట్టు. ఎందుకు? వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, సత్యమైనటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటిది రుజువుపరచు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. తర్వాత ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17-18 వచనంలో ఒక మాట రాయబడింది. రోదన చేయు స్త్రీలు ఉన్నారంట. ఆ రోదన చేయు స్త్రీలను చూసి నేర్చుకోండి. అంగలార్పు ఎలా ఏడవాలా అంటే, రోదన చేయు స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర నేర్చుకొనండి అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17-18 వచనంలో ఇక్కడ రాయబడింది, చేయు స్త్రీలను కనుగొనండి అని అంటున్నాడు. రోదన చేయు స్త్రీలను కనుగొనండి. కనుగొని రోదన చేయు స్త్రీలు ఎలా అయితే అంగలారుస్తున్నారో మీరు అలా అంగలార్చండి, నేర్చుకోండి, అంగలార్పు నేర్చుకొనండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రోదన చేయు స్త్రీల దగ్గర అంగలార్పు అనేది, ఏడవడం అనేది, విలపించడం అనేది నేర్చుకొనండి అని అంటున్నాడు. తర్వాత ఎప్పుడైతే మన జీవితంలో ఈ రోదన, అంగలార్పు అనేది మనము నేర్చుకుంటామో, మనము ఏడుస్తామో, అంగలార్స్తూ దేవుని సన్నిధానంలో మొక్కుకుంటామో, దేవునికి విజ్ఞాపన చేస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, చూస్తాడు. కాబట్టి దానియేలు ప్రార్థన విన్నాడు. ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రజల్ని ఐగుప్తులో బబులో నుంచి విడిపించినాడు, చెరలో నుంచి విడిపించినాడు. కాబట్టి నినివే ప్రజలు గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారిని కూడా ఏం చేస్తున్నాడు? విడిపించినాడు. వారికి కలిగేటువంటి శ్రమ నుంచి, వాళ్ళకి కలిగేటువంటి ఉపద్రవం నుంచి వారిని ఏం చేసినాడు? దేవుడు రక్షించినాడు. వాళ్ళ దేశాన్ని దేవుడు ఏం చేసినాడు? రక్షించినాడు. కాబట్టి అదే మాట యోవేలు ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంగలార్చుడి, ఏడవండి, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు ఏడవండి, బలిపీఠం మధ్య నిలబడి ఏడవండి, రోదన చేయు స్త్రీలను పిలిపించుకొని నేర్చుకొని మీరేం చేయండి? ఏడవండి అనేటువంటి మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం రోదన చేస్తామో ఏం జరుగుతుంది? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ హిజ్కియా తోటి ప్రభు చెప్తున్నాడు 25, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని హిజ్కియాతో పోయి అతనితో ఇట్లనము, నీవు కన్నీళ్లు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. కాబట్టి మనం రోదన చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు, మన కన్నీళ్లను దేవుడు చూస్తాడు. కాబట్టి ఎవరైతే కన్నీళ్లు విడుస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి వారి ప్రార్థన దేవుడు విని వాళ్ళని ఏం చేస్తున్నాడు? హిజ్కియాని ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచినాడు. అట్లానే మన ప్రార్థన కూడా విని దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంతేకాదు, ఒక మాట రాయబడి ఉంది, కీర్తనకారుడు 126వ కీర్తన 5వ వచనంలో, 126వ కీర్తన 5వ వచనం, 126:5లో, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయును. కాబట్టి ఎప్పుడైతే మనం కన్నీళ్లతో విత్తుతామో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తామో, దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది? సంతోషం ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క అంగలార్పు చేసే వాళ్ళ గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.
కాబట్టి మనం దుఃఖించినప్పుడు, మనం కన్నీళ్లు విడిచినప్పుడు మనం ఓదార్చబడతాం. కాబట్టి లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 6:21. ఇక్కడ ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. కాబట్టి ఏడ్చున్న వారితో చెప్తున్నారు మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు ఏడ్చున్న వాళ్ళు? దేవుడు వారి యొక్క మొరను దేవుడు విన్నాడు. అంతేకాదు యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 16:20 వచనం. మీరు మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనదు. కాబట్టి మీ దుఃఖము ఏమైతే సంతోషము. స్త్రీ ప్రసవించేటప్పుడు ఎంతో దుఃఖం ఉంటుంది. అయితే ఎప్పుడైతే శిశువు పుడతాడో ఆ స్త్రీ తన దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకోదు. ఎందుకు? తన జీవితంలో సంతోషం వచ్చింది కాబట్టి ఆ దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. అట్లానే మన జీవితంలో కూడా ఎప్పుడైతే దుఃఖిస్తామో, అంగలారుస్తామో, ఏడుస్తామో, మొరబెడతామో ప్రభువు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడో, మన దుఃఖం ఎప్పుడైతే సంతోషంగా మార్చబడుతుందో మన దేశము ఏమైపోతుందంట? స్వస్థపరచబడుతుందంట. ఈ మాటలు రాయబడింది 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదును. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు, చెడు మార్గమును విడిచినప్పుడు దేవుడు ఆకాశం నుండి వింటాడు. వారి దేశాన్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. కాబట్టి మనము ఈ దినాన మనం చూసుకున్నటువంటి లేఖన భాగము యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ఎందుకు అంగలార్చాలా? ఇక్కడ మిడతలు తినివేసిన ఆ మిడతలు తినివేసిన పంటను మీకు మరలా ఇస్తాను, మీరు అంగలార్చుడి. ఎందుకు మిడతలు తినివేసినాయి? మన జీవితంలో లోకం ప్రవేశించింది, అహంకారం ప్రవేశించింది, దుష్టత్వం ప్రవేశించింది, తర్వాత ఇంకా ఏంటిదంటే బలాత్కారాలు ప్రవేశించినారు. కాబట్టి దీన్ని బట్టి పంట నాశనం అయిపోయింది. లోకం ప్రవేశించిన దాన్ని బట్టి పంట నాశనం అయిపోయింది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయము 3వ వచనంలో. దానియేలు గోనపట్ట ధరించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన విని బబులోనులో ఉన్న వారిని దేవుడు విడిపించినాడు. ఆ నాశనమైనటువంటిది విడిపించినాడు. చెరలోకి పోయిన వారిని విడిపించినాడు. తర్వాత యోనా గ్రంథంలో ఒక దేశాన్ని దేవుడు కాపాడినాడు. నినివే పట్టణాన్ని దేవుడు కాపాడిన వాడుగా ఉన్నాడు, వారు గోనె పట్ట కట్టుకున్నప్పుడు. కాబట్టి యోవేలు గ్రంథంలో మనతో చెప్తున్నాడు, గోనె పట్ట కట్టుకొనండి, ఉపవాసం ఉండండి, దుఃఖించండి, మనపూర్వకంగా దేవుని యొద్దకు రండి. కాబట్టి మీరు దుఃఖిస్తే మీ దుఃఖం ఏమవుతుందంట? సంతోషంగా మార్చబడుతుంది. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు 9వ అధ్యాయం 17-18 వచనంలో, రోదన చేయు స్త్రీలను పిలిపించుకొని వారి దగ్గర నేర్చుకొనండి. ఎప్పుడైతే మనం కన్నీళ్లు విరుస్తామో, యథార్థంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తామో దేవుడు మన కన్నీళ్లు చూస్తాడు. హిజ్కియా కన్నీళ్లు చూసి ప్రార్థన విని ఆయనను స్వస్థపరిచినటువంటి దేవుడు. అందుకోసమే చెప్తున్నాడు కీర్తనకారుడు 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, ఇప్పుడు ఏడ్చిన మీరు ధన్యులు, మీరు సంతోషపడుదురు, నవ్వుదురు.
యోహాను సువార్త 16 అధ్యాయం 20 మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమవుతుంది. ఎలా సంతోషమవుతుంది? ప్రసవించేటువంటి స్త్రీ ఎప్పుడైతే దుఃఖపడుతుంది, ఎప్పుడైతే కుమారుడు జన్మనిస్తుందో ఆ యొక్క దుఃఖం అంతా కూడా మర్చిపోతుంది. కాబట్టి యోవేలు గ్రంథం 2 అధ్యాయం 25 మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మళ్ళా ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనం దుఃఖపడినప్పుడు, దేవుని దగ్గర ఏడ్చినప్పుడు, మనం కోల్పోయిన నష్టము, మనము కోల్పోయినటువంటి అన్నీ కూడా, ఆ నష్టమంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఈ మాటకు ఆధారంగా కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. కీర్తనలో 90వ కీర్తన 15వ వచనం 90వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. కాబట్టి ప్రభువా, మేమెంత శ్రమ పొందినామో, ఎంత కీడు అనుభవించినాము, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయి? సంతోషపరచుము. కాబట్టి ప్రభు మనల్ని సంతోషపరచాలని అనుకుంటున్నాడు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, మిడతలు తినివేసిన పంటను మీకు మరలా ఇస్తాను అనేటువంటి వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. అయితే ఊరికే ఇస్తాడా పంట? ఊరికే ఇచ్చేస్తాడా? వాగ్దానం ఇచ్చినాడంటే ఊరికే ఇచ్చేస్తాడా? ఒక షరతు, అంగలార్చుడి, యథార్థంగా ఏడవండి. ఎక్కడ పడిపోయినాము, ఎక్కడ దేవునికి ఆయుస్సు పెట్టినామో, మనమే కాదు మన కుటుంబంలో ఎవరైనా ఆయుస్సు పెట్టినారా? మన కుటుంబమే కాదు మన సంఘము దేవునికి విరోధంగా ఉందా? మన సంఘమే కాదు మన సమాజము దేవునికి విరోధంగా ఉందా? అంగలార్చుడి, ఏడుడి. మీ యొక్క అంగలార్పు దేవుడు చూచులాగున అంగలార్చండి. అంగలార్చితే ఆకాశముందున్న దేవుడు నీ కన్నీటిని చూసినప్పుడు నీ దుఃఖ దినములు తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తాడు. అందుకోసం కీర్తనకారుడు అన్నాడు 90:15లో, ఏండ్ల కొలది అనుభవించిన శ్రమలన్నీ ఇప్పుడు ఏంటి? సంతోషంగా మార్చు. ఇక నుంచి సంతోషంగా మార్చు. ఇక ముందున్న దినాలన్నీ కూడా సంతోషంగా మార్చబడాలంటే ఈ యొక్క సాయంకాల సమయంలో మనం దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఇటు అనుభవం ద్వారా మన దేవుని మనం ప్రార్థించుము గాక. ప్రార్థిద్దాం.